హలో ఫ్రెండ్స్, రియల్ నెంబర్ చాప్టర్లో ఎల్సిఎం హెచ్సిఎఫ్ ప్రాబ్లమ్స్ ముందు వీడియోలో చూసినాం. ఇక్కడ కూడా అప్పుడు ఎగ్జాంపుల్స్లో చూసాం. ఇప్పుడు ఎక్సర్సైజ్ 1.1లో చూస్తున్నాం. 1.1 ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఎక్స్ప్రెస్ ఈచ్ నెంబర్ యాజ్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్. మనం ఒక నెంబర్ ఏ నెంబర్నైనా ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్ ఫ్యాక్టర్స్గా రాయమంటున్నారు, ఎక్స్ప్రెస్ చేయమంటున్నారు. అర్థమైందా? అది ఎలా చేయాలో చూద్దాం. చూడండి, ఇప్పుడు 140 నేను ఎల్సిఎం హెచ్సిఎఫ్లో చెప్పాను ఇది ఎలా చేయాలి ఎట్లా అని. చూడండి, వెళ్ళి 140 దేంతో డివైడ్ అవుతుంది? ఇక్కడ ఓన్లీ ప్రైమ్ ఫ్యాక్టర్స్ మాత్రమే రాయాలి. ఏ నెంబర్స్ పడితే ఆ నెంబర్స్ రాయకూడదు. ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? టేబుల్స్లో లేని నెంబర్స్ని మనం ప్రైమ్ నెంబర్స్ అంటాం కదా, అవి అన్నీ రాస్తే ప్రైమ్ ఫ్యాక్టర్స్. అర్థమైందా? చూడు, ప్రైమ్ నెంబర్స్ రాద్దాం. ఫస్ట్ ప్రైమ్ నెంబర్స్ ఎలా అంటే, ఎగ్జాంపుల్ మీకు ప్రైమ్ నెంబర్ చెప్పాలంటే, ప్రైమ్ నెంబర్ 5 తీసుకుంటే 5 అనేది దేంతో డివైడ్ అవుతుంది? 1తో. 1 5 5 వెళ్తుంది, 5 1 5 అంతేదా. 1 టేబుల్తో వెళ్తుంది, 5 1 వెళ్తుంది, అంత తప్ప ఇంకా 2 నుంచి 10 వరకు మల్టిప్లై చేసే టేబుల్స్లో 5 వస్తుందా? రాదు. 2 నుంచి అంటే 2 2s నుంచి 2 10s వరకు మల్టిప్లై చేసే టేబుల్లో మనకు 5 అనేది వస్తుందా? రాదు కదా. ఇట్లా 1తో మల్టిప్లై అయ్యి నెంబరు 5 1 5తో మల్టిప్లై అయితే ఈ రెండింటితో మాత్రమే ఇంటూ అయితే దాన్ని ప్రైమ్ నెంబర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమ్ నెంబర్ అంటారు అనమాట. 1 టేబుల్తోనూ 5 1తో వెళ్తే అలాంటి టేబుల్స్ని ప్రైమ్ నెంబర్ అంటారు. చూడండి, 4 ఉంది. 4 అనేది 1 4 4 పోతుంది, 2 2s పోతుంది, 4 1s పోతుంది. ఇది ఎక్స్ట్రాగా 2 2sతో పోతుంది కదా, కాబట్టి టేబుల్స్లో ఉంది కాబట్టి ప్రైమ్ నెంబర్ కాదు. ప్రైమ్ నెంబర్స్ రాస్తా చూడండి. 1 కూడా ప్రైమ్ నెంబర్ కాదు. 2 3 ప్రైమ్ నెంబర్, 5 ప్రైమ్ నెంబర్, 7 ప్రైమ్ నెంబర్, 11 ప్రైమ్ నెంబర్, 13 ప్రైమ్ నెంబర్. కలిసి ఉంటే చూడండి, 1 టేబుల్తోనూ ఇట్ సెల్ఫ్ 5 1 5, 2 1 2, 3 1 3 తప్ప ఇంక ఇవి 2 నుంచి 10 వరకు మల్టిప్లై అయ్యే టేబుల్లో ఉండవు. 11 13 17 19 23 సో ఆన్. అర్థమైందా? దీనిలతో మాత్రమే ఇప్పుడు మనం ఇంకోసారి చదువుతా చూడండి క్వశ్చన్. ఎక్స్ప్రెస్ ఈచ్ నెంబర్ యాజ్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్. మనం ఎక్స్ప్రెస్ చేసే నెంబర్కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎలా ఉండాలి? ఓన్లీ ప్రైమ్ నెంబర్స్ మాత్రమే ఉండాలి. అంటే ప్రైమ్ నెంబర్స్తో మాత్రమే డివైడ్ చేయాలి. 3 ప్రైమ్ నెంబర్స్ మాత్రమే మనం రాయాలి కూడా. అందుకు ఫస్ట్ 2తో డివైడ్ చేస్తాను. 2 7s 0 అట్లా దింపుకుందాం. 0 అలా దింపుకుందాం. మళ్ళా 2 3s 2తోనే వెళ్తుంది కదా, ఇది 2 3s 2 3s 6 కదా, ఇంకా 1 ఉంటుంది. 1 ఈ సైడ్ పోతే 10 అవుతుంది. 2 5s 3 టేబుల్తో ఇంకా 2తో పోదు, ఇది 3 టేబుల్తో పోదు. లాస్ట్లో 5 ఉంది కాబట్టి 5తో డివైడ్ అవుతుంది కాబట్టి 5 7s 35. మళ్ళా 7 టేబుల్ అనేది 7తో మాత్రమే డివైడ్ అవుతుంది కదా, కాబట్టి 7 1s. అర్థమైందా? ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 140 ఈక్వల్స్ టు, ఇవి ఇంటూలో రాయడం. 2 1s 2, 2 1s 2, 5 1s 2 × 2 × 5 × 7 ఇవన్నీ ఇలా రాసుకోవడం అంతే.
1 రాయకూడదు. 1 అనేది ప్రైమ్ నెంబర్ కాదు కదా ఇక్కడ, కాబట్టి 1 రాయకూడదు. ఓకే. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ 3825ని మనం ప్రైమ్ ఫ్యాక్టర్గా ఎక్స్ప్రెస్ చేయాలంటే ఎలా చేస్తామో చూడండి. సేమ్ ఇదే రూల్ అప్లై చేయండి. మెయిన్ ఈ చాప్టర్లో ఇదే రూల్ అనమాట. 3825 ఉంది కదా, ఫస్ట్ 2తో పోతుంది కదా. 2తో పోతుందని ఎలా మనం కనుక్కోవడం చెప్తాను చూడండి. 2తో పోతుందా 3తో డివైడ్ అవుతుందా అనేది ఎలా కనుక్కుంటామో చెప్తాను చూడండి. ఈ నెంబర్ ఇచ్చినారు కదా, ఈ నెంబర్ని ఫస్ట్ ప్లస్ చేయండి. ఈ నెంబర్ని ఫస్ట్ ప్లస్ చేయండి. ప్లస్ చేస్తే 3 + 8 11, 11 + 2 13, 13 + 5 18. ఇది 2తో పోతుంది, 3తో పోతుంది. ఎందుకంటే 18 అనేది 2తో డివైడ్ అవుతుంది, 3తో డివైడ్ అవుతుంది. కానీ 2 టేబుల్లో లాస్ట్లో 5 ఏమన్నా వస్తుందా? రాదు. కాబట్టి 3తో ఖచ్చితంగా డివైడ్ అవుతుంది. 3 5 ఉంది కదా, 15. 5 అనేది అక్కడ వస్తుంది 15 లాగా, కాబట్టి 3తో డివైడ్ అవుతుంది. చూడండి, సమ్ అనేది 8 వచ్చింది కదా. ఏ దాంతో డివైడ్ అవుతుంది? 2తో డివైడ్ అవుతుంది, 3తో డివైడ్ అవుతుంది. 2 టేబుల్లో మనం చూసుకుంటే అన్ని ఈవెన్ నెంబర్సే ఉన్నాయి, ఆడ్ నెంబర్స్ లేవు కదా. ఇక్కడ లాస్ట్లో ఆడ్ నెంబర్ వచ్చింది, అన్ని ఈవెన్ నెంబర్సే ఉన్నాయి. డివైడ్ చేయలేం, అర్థమైందా? ఇక్కడ ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి, ఇక్కడ ఆడ్ నెంబర్ ఉంది. ఎలా డివైడ్ చేస్తాం? ఈవెన్ నెంబర్ ఉంటేనే ఇక్కడ డివైడ్ ఖచ్చితంగా చేయగలుగుతాం. మళ్ళీ ఇప్పుడు 3 టేబుల్లో ఆడ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి 3తో డివైడ్ చేయొచ్చు. చూడండి, 3 1 3 2 6. ఇంకా ఇక్కడికి 3 2 6 కాబట్టి ఇంకా 2 ఇక్కడ పోతుంది. 3 7 21, 22 అవుతుంది. 3 7 21, ఇంకా 1 ఈ సైడ్కి పోతే 3 5. అర్థమైందా? ఇప్పుడు మళ్ళీ 5 ఆడ్ నెంబర్ వచ్చింది లాస్ట్లో. ఏదంతా డివైడ్ అవుతుందో చూద్దాం, సమ్ చేద్దాం. 1 + 2 3, 3 + 7 10, 10 + 5 15. 15 ఓన్లీ 3 టేబుల్లో మాత్రమే డివైడ్ అవుతుంది. అది 5 టేబుల్లో కూడా అనుకోండి. ఫస్ట్ మనకు ప్రైమ్ నెంబర్ ఏది? 3 టేబులే కదా, 3తో డివైడ్ చేద్దాం. 3 4 12, 3 4 12, 3 2 6, 1 ఈ సైడ్ పోతే 3 5. అర్థమైందా? మళ్ళా 4 + 2 7, 7 + 5 13. 13 ఏదంతా డివైడ్ అవుతుంది? ఓన్లీ 13 మాత్రమే కదా. అంత లాంగ్ పోకుండా 13తో, ఇక్కడ లాస్ట్లో 5 ఉంది కాబట్టి 2తో కాదు, 3తో కాదు, 5 టేబుల్తో ట్రై చేద్దాం. 5తో 5 8 42 ఉంటుంది. అలా ప్లస్ చేసుకోవచ్చు, ఇట్లా 13తో కూడా చేయొచ్చు. కానీ లైన్గా వెళ్దాం. 2 అయిపోతేనే 3, 3 అయిపోతేనే 5, అట్లా వెళ్దాం. సరేనా? 5 8 40, ఇంకా 2 ఇక్కడ వెళ్తుంది. 5 5 25. 5 మళ్ళీ 5తో డివైడ్ అవుతుంది కదా 85 అనేది. 5 1 5, ఇంకా 2 ఉంటుంది. 5 1 5, ఇంకా 3 ఉంటుంది. 5 7 17 1. అర్థమైందా? పెద్ద నెంబర్ కాబట్టి ఇలానే చేసుకోవాలి. చూద్దాం. మీ డౌట్ క్లారిటీ అవుతుంది. 425ని 13 టేబుల్తో చేయొచ్చా? 13 2 26 రాసుకుందాం. 13 2 26, 13 3 39, 13 4 52. కాబట్టి 3తోనే పోతుంది, 35 అవుతుంది. పోదు 3 టేబుల్ ఇక్కడ మాత్రమే పోదు.
పోలేదు కాబట్టి 5 టేబుల్ తీసుకోండి. దీనికి ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాస్తే ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 3825 ఏవేవి? 3 3 5 5 17, 3 × 3 × 5 × 5 × 17. దీన్ని ఇంకోలాగా ఎలా రాసుకోవచ్చు? 2 3లు ఉన్నాయి కాబట్టి 3 స్క్వేర్గా రాసుకోవచ్చా? 2 5లు ఉన్నాయి కాబట్టి 5 స్క్వేర్గా రాసుకోవచ్చా? ఇంటూ 17 ఇలాగో రాయొచ్చు. అర్థమైందా? ఇప్పుడు చూడండి, ఈ ప్రాబ్లం అయిపోయింది. ఇప్పుడు 5005 దాన్ని ఎలా చేయాలో చూద్దాం. 5005 ఫస్ట్ 5 ఉంది, లాస్ట్ 5 ఉంది కాబట్టి ఫస్ట్ 5 టేబుల్తో చేద్దాం. 0 5 1 5, 0 అలానే పెట్టుకుని 5 1. ఇది మీకు వీలైనంత వరకు మనకి ఎగ్జామ్లో గుర్తు రాదనమాట దీనికి డివిజన్స్ ఏంటివని, కాబట్టి ఖచ్చితంగా గుర్తు పెట్టుకొని పోండి. ఈ మొత్తం దాన్నంతా ఎగ్జామ్కి గుర్తు పెట్టుకొని వెళ్ళండి. అర్థమైందా? 5తో డివైడ్ అవుతుంది, తర్వాత 7తో డివైడ్ అవుతుంది. 7తో డివైడ్ అవుతుందంటే 7 1 7, ఇంకా 3 ఉంటుంది. 7 4 28, ఇంకా 2 ఉంటుంది. 7 3. తర్వాత ఇది గుర్తు పెట్టుకొని పోండి. మీ ఈజీ కోసమే చెప్తాను నేను. అంతమైందా? 11తో 11 1 11, 11తో వెళ్తుంది అనమాట. ఇది 11 1 11, ఇంకా 3 ఉంటుంది. 11 3 33 అవుతుంది. 11 3 33. ఇప్పుడు 13 టేబుల్తో అవుతుంది. 13 1 13. అర్థమైందా? ఇప్పుడు ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇక్కడ చూడు, లైన్గా వచ్చినాను చూడండి. 5 తర్వాత 7 ప్రైమ్ ఫ్యాక్టర్ వస్తుంది, తర్వాత 11 వస్తుంది, తర్వాత 13 వస్తుంది. ఇట్లయినా గుర్తుపెట్టుకోండి, లైన్గా వస్తుంది అనైనా గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా. ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 5005 ఈక్వల్స్ టు 5 ఇంటూ ఇవన్నీ రాసేసుకుందాం. 5 × 7 × 11 × 13 అయిపోయిందా? ఇప్పుడు లాస్ట్ది ఏమంటే 7429 కదా. 7429 ఇది ఫస్ట్, ఇది కూడా 17 టేబుల్తో వెళ్తుంది. అర్థమైందా? 17 టేబుల్తో వెళ్తుంది కాబట్టి 74 ఎక్కడ వస్తుంది 17 టేబుల్లో? లేదు. 7 4 68, 68 ఇంకా 6 మిగులుతుంది. 62 ఉంటుంది. 3 51, 9 2 11, 119 ఉంది కాబట్టి 17 7 119 ఉంది. తర్వాత 19 టేబుల్తో వెళ్తుంది. ఇది 43 ఎక్కడ వెళ్తుంది? ఇది కూడా సేమ్ లైన్గా గుర్తుపెట్టుకొని పోండి. 17 టేబుల్ తర్వాత 19 వస్తుంది. 43 కదా. 19 2 38 కదా. 38 ఇంకా 5 మిగులుతుంది. 57, 19 3. ఇంకా తర్వాత 17 తర్వాత 19 తర్వాత 23తో మాత్రమే డివైడ్ అవుతుంది కాబట్టి ప్రైమ్ ఫ్యాక్టర్ అనేది 23తోను 1తో కానీ 123 కదా. 23 1 23 అట్లయితేనే కదా మనం ప్రైమ్ నెంబర్ అనేది. కాబట్టి ఇది 23 వచ్చేసింది కాబట్టి డైరెక్ట్గా 23 1 23. ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ prime factors of 7429 equals to 17, 19, 23. అర్థమైందా? ఈ క్వశ్చన్ అర్థమైంది అనుకుంటున్నాను. ఈ క్వశ్చన్ అర్థమైంది మీకు కామెంట్లో
156కి ఏమేం ఫ్యాక్టర్స్ వస్తాయో టైప్ చేసి పెట్టండి, అర్థమైందా? ఇప్పుడు ఇంకొకటి ఎల్సిఎం హెచ్సిఎఫ్ ప్రాబ్లమే చెప్తాను వినండి. ఫైండ్ ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్స్. ఇవి పెయిర్స్ అనమాట, 2 ఉన్నాయి కాబట్టి పెయిర్ అంటారు. పెయిర్ ఆఫ్ ఇంటీజర్స్. ఎల్సిఎం హెచ్సిఎఫ్ కనుక్కోవాలంట, అర్థమైందా? ఎల్సిఎం హెచ్సిఎఫ్ కనుక్కోవాలంట. వెరిఫై దట్ LCM into HCF equals to product of the 2 numbers అని తర్వాత వెరిఫై కూడా చేయమంటున్నారు. వెరిఫై అనేది మనం ఇప్పుడు ఏమేమి కనుక్కోవాలా? LCM HCF కనుక్కోవాలా, వెరిఫై చేయాలా, ఇది అర్థమైందా? ఇప్పుడు 2 చేయాలి మనం. వెరిఫై అన్నారంటే ఖచ్చితంగా వెరిఫై చేయాలి ఆ క్వశ్చన్కి. ఇప్పుడు సేమ్ LCM అంటే ఏం కనుక్కోవాలా? డివిడెండ్ రూల్ అనుకుంటున్నా. ఎల్సిఎం చెప్పినాను కదా అప్పుడే ఎట్లా చేయాలో, ఫస్ట్ వీడియోలో చెప్పాను, మీకు కావాల్సింటే వెళ్ళి చూడండి. సేమ్ ఇలానే చెప్పినాను అక్కడ కూడా. 26 ఉంది కదా, 26ని 2తో డివైడ్ అవుతుంది కదా. ఫస్ట్ 2 1s 2 3s 13 1s 13. మరి 91 7 7 7 1s 7, ఇంకా 2 ఉంటుంది. 7 3s 21. ఇక్కడ 7 1s 7 కదా, ఇంకా 2 ఉంటుంది. 2 ఈ సైడ్ తెచ్చుకుంటే 21 అవుతుంది. 7 3s 21. ఇప్పుడు 13 టేబుల్తో అవుతుంది కాబట్టి 13 1s 13. ఫస్ట్ ప్రాబ్లం రాసేటప్పుడు ఎప్పుడైనా గివెన్ రాయాలి, అర్థమైందా? ఫ్యాక్టర్స్ ఆఫ్ 26 2 into 13 2 into 13 1 అని రాసుకోవాల్సిన అవసరం లేదు. సేమ్ అక్కడ ప్రైమ్ నెంబర్స్ ఎలా చేసినాం ఇక్కడ కూడా అలానే చేస్తాం. ఫ్యాక్టర్స్ ఆఫ్ 91 7 into 13. ఇప్పుడు ఎల్సిఎం ఆఫ్ 26 and 91. ఎల్సిఎం అంటే ఎట్లా? కామన్ ఉంటాయి కదా, కామన్ ఉండే పెయిర్ ఒకటిగా రాసుకోండి. ఒకటిగా రాసుకుంటే 13 మాత్రమే 2 పెయిర్గా ఉన్నాయి. 13 అన్నింటివి 1గా రాసుకోవాలి, 13గా. ఇంకా మిగిలినవి ఏమున్నాయి? 2 into 7. ఇవి ఎల్సిఎం రూల్, గుర్తుపెట్టుకోండి. ఎల్సిఎం రూల్ అంటేనే చాలా యూస్ అవుతుంది. హెచ్సిఎఫ్ అంటే హెచ్సిఎఫ్ ఆఫ్ 26 and 91 ఓన్లీ కామన్గా ఉండేటి మాత్రమే రాయాలి. కామన్గా ఏముంది? 13 ఉంది కాబట్టి 13 అంతే. ఓన్లీ కామన్ పెయిర్. ఎల్సిఎం కనుక్కున్నాం, హెచ్సిఎఫ్ కనుక్కున్నాం. ఇప్పుడు వెరిఫై చేయాలి కదా, దీన్ని వెరిఫికేషన్ చేద్దాం. ఇది వెరిఫికేషన్. వెరిఫికేషన్ ఏముంది? ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. వాళ్ళే ఇచ్చినారు చూడండి మనకి. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్స్ టు ప్రోడక్ట్ ఆఫ్ ద 2 numbers. Product of the 2 numbers. ప్రోడక్ట్ ఆఫ్ ది 2 numbers కదా. ఎల్సిఎం రాద్దాం. ఎల్సిఎం ఎంత వచ్చింది మనకి? ఇంటూ చేస్తే 13 2s 26. 26 into 7 7 6 42. 7 2s 14. 14 182 అనమాట. 182 ఎల్సిఎం 182 ఇంటూ 13. ప్రోడక్ట్ ఆఫ్ ద 2 numbers. ఇక్కడ 2 numbers ఇచ్చినారు కదా, అవి ప్రోడక్ట్ ఎంతో ఈక్వల్ చేయమంటున్నారు. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్స్ టు ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers. ఈ 2 numbersని ప్రోడక్ట్ చేయమంటున్నారు. ఆ 2 ఈక్వలా కాదా వెరిఫై చేయాలి. ఈ 2 ఈక్వల్ అయితే ఓకే,
వెరిఫికేషన్ అంటే ఖచ్చితంగా ఇవి ఈక్వల్ అవుతాయని అర్థం. 26 × 91 కదా. 1 6 6, 1 2 2, 9 6 54, 9 2 18, 18 ఒక 5 23, 6 6 ప్లస్ చేయాలి రెండింటిని, 3 వచ్చింది, 2 3 6 6. ఇప్పుడు దీన్ని చేద్దాం. 182 × 13, 3 2 6, 3 8 24, 3 1 3, ఇంకా 2 కలిపితే 5 × 2 8 1. 1 టేబుల్ కాబట్టి అట్లా స్పీడ్గా రాసేసుకోవచ్చు అనమాట. ఇది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను మల్టిప్లికేషన్ అని. మీకు కాబట్టి నా వీడియోస్ ఫాలో చేస్తే క్లారిటీగా అర్థమవుతుంది. 4 + 2 6, 5 + 8 12, 12 కాదు 13, 2 2 3 6 6. వెరిఫికేషన్ అయిందా? అవును. LCM × HCF = ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ అవుతుంది. కరెక్ట్. ఇలా వెరిఫికేషన్ చేయాలి. దీంట్లో కూడా ఇంకా సేమ్ LCM HCF చేసేది వచ్చు కదా మీకు. వెరిఫికేషన్ కూడా ఇలా ఈ 2 ఎగ్జాంపుల్స్ మీ ఓన్గా చేసి కామెంట్ చేయండి. అప్పుడైతేనే మీకు ఈ ప్రాబ్లం అర్థమైందని మీకు తెలుస్తుంది. లేదా అంతే, ఇంకా ఇంకేం చెప్పలేము దానికి. థర్డ్ ప్రాబ్లం చూసుకుంటే, ఫైండ్ ద LCM అండ్ HCF ఆఫ్ ద ఫాలోయింగ్ ఇంటీజర్స్. LCM కనుక్కోమన్నారు, HCF కనుక్కోమన్నారు. బై అప్లయింగ్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. అప్లయింగ్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటే ఓన్లీ ప్రైమ్ ఫ్యాక్టర్స్ మాత్రమే ఉండాలి. ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ఒక కాంపోజిట్ నెంబర్కి ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ ఉంటేనే కదా 1 కాంపోజిట్ నెంబర్ = ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్. దాన్ని ఏమంటారు? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఇక్కడ కూడా మనం ప్రోడక్ట్ చేసేటివి ఎలా ఉండాలి? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటే ప్రైమ్ నెంబర్స్లోనే ఉండాలి.